వరకు ఎక్కడ మాట్లాడలేదు, ఎక్కడ కనిపించలేని వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. కాన్ఫిడెన్స్ ఏమైనా పెరిగిందా? సార్ ఒకటండి, మా వాళ్ళు ఇప్పుడు ఏడకు పోలేదు ఏంటి, అందువల్ల వస్తేనేమో పల్లెటూరులో సాగుతుందండి, ఊరుకుంటేనే ఓబోడు అంటారు, గిలితేనే గాలి అంటారు అని చెప్పేసి అని మాట్లాడితేనేమో చండాలం మాడతారంటారు, మాడపోతేనేమో వెళ్ళిపోయి అని చెప్పేసి అంటారు. అంటే అన్ని ఎళయే అంటే ఈ రోజు అంటే ఒక మౌత్ ప్రచారంతో అబద్ధ ప్రాపగాండ చేయటంలో కూటమి వాళ్ళందరూ ఎవరి కాళ్ళు ఆరితేరిపోయారు. అందువల్ల అంటే ఎక్కడికి పోలేదు, ఎక్కడికి పోయి చెప్పండి, అందరూ మా వాళ్ళంతా ఉన్నారు, ఇప్పుడు ఉంటారు. అందువల్ల ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చెమట సుక్కలతోటి ఈ పార్టీ ఏర్పడింది. ఎన్నుపోటు చేసి రాజకీయాలు చేసి ఏది ఎవరో పార్టీ పెడితే లాక్కున్నటువంటి పార్టీ కాదు ఇది. అదే క్రమంలో మా నాయకుడు మొదటి నుంచి అవుతాడు, ఎస్ నేను ధైర్యంగా సింగిల్ గా వస్తాను, సింగిల్ గా పోటీ చేస్తానని. ఏదో కూటమి కలిపి అందరం కలుపుకొని అబద్ధాలు చెప్పి మోసం చేసి వచ్చినటువంటి పార్టీ కాదు. అందువల్ల ఏంటంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి నమ్మకం ఉందో మాకుంది, అందువల్ల మా నాయకులు ఎక్కడికి పోరు, ఆయనతో పాటే ఉంటారు. బాగుపడడం ఏంటండి, బాలినేని శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు బయటకు వచ్చేస్తేని ఉంటారండి. అక్కడ ఉంటే టీడీపీలో పోలేదా, లేకపోతే పవన్ కళ్యాణ్ పార్టీలకు వేసి రాజు లేకపోతే ఆ రోజు పోలేదా? రాజకీయాల్లో రావటం పోవటం ఉంటే గానీ ఏంటి అది సహజంగా జరుగుతూ ఉంటాయి. అందువల్ల ఒకటండి, ఈ పార్టీ ఏర్పడింది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కష్టంతో ఏర్పడింది. వారే మెయిన్, వాళ్ళు ప్రజలు అంతే తప్ప మధ్యలో వస్తూ ఉంటారు, పోతా ఉంటారు. అందువల్ల ఏంటంటే మాకు నాయకుల కంటే కూడా జగన్మోహన్ రెడ్డి నమ్మకం ఉంది కాబట్టి నమ్మకం ఉన్న వాళ్ళు ఉంటారు, నమ్మకం పోతా ఉంటారు. అవకాశం చెప్పండి, అడగండి. బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారి మీద జనసేన వాళ్ళే కంప్లైంట్ ఇచ్చారు స్వయాన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అతను అవినీతి ఎక్కువైపోయిందని చెప్పేసి. అదే విధంగా లోకల్ ఉన్నటువంటి ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం అధికార పార్టీ ఉన్నటువంటి దామశాల జనార్దన్ గారు చెబుతున్నారు అవినీతి పోవడం చెప్పేసి. అంటే అందువల్ల ఏంటంటే అవినీతిని రక్షించుకోవడం కోసం, కేసుల నుంచి రక్షించుకోవడం కోసం వెళ్ళొచ్చు. అందువల్ల ఏంటంటే ఇక్కడ ఒకటండి, జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి పైన, జగన్మోహన్ రెడ్డి గారు కింద ప్రజలు ఉన్నారు, మధ్యలో వస్తూ ఉంటారు, పోతా ఉంటారు. కనకరావు గారు మీరే మాట్లాడితే కానీ ఒక నిమిషం, రఫీ గారు ఏదో అడుగుతున్నారు. కనకరావు నువ్వే మాట్లాడినారు కాదంట్లా. ముగ్గురు రాజ్యసభ సభ్యులు పదవీ కాలంలో తృఢప్రాయంగా రాజీనామా చేసి పడేసి బయటకు వచ్చారు. నలుగురు ఎమ్మెల్సీలు పదవీ కాలంలో బయటకు వచ్చేసారు. వాళ్ళే కేసులు తప్పించుకోవడానికి వచ్చారా, రాజ్యసభ సీట్లు వదులుకొని రఫీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో బీసీలకి నలుగురు రాజ్యసభ సీట్ ఇచ్చి పెద్దపేట వేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు. ఆర్కెస్ట్రా చూసి మీరు చెప్పిన ప్రశ్న సమాధానం చెబుతున్నాను, మీరు చెప్పిన ప్రశ్న సమాధానం చెబుతున్నాను. మీరు ప్రశ్న వేసిన సమాధానం చెప్పండి, సమాధానం చెప్పండి. ఏంటి ఆర్ కృష్ణ గారి అతని వల్ల ఈ రోజు అతను ఆంధ్రప్రదేశ్ లో ఓటుకోలేదండి. ఎందుకంటే వారు భోజనాల కోసం, బీసీల కోసం. సార్ రఫీ గారు మీరు చెప్పారు, మీరు ప్రశ్న సమాధానం చెప్పండి. మీ ఇద్దరికి సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ మీ ఇద్దరికి సమాధానం చెప్పాలి. ఆర్ కృష్ణ గారికి ఆంధ్రప్రదేశ్ లో ఓటు ఉందా? లేదు. కేవలం ఏంటంటే భోజనాల కోసం, బీసీల కోసం, విద్యార్థి హక్కుల కోసం పోరాటం చెప్పేసి అలాంటి వాళ్ళు చట్టసభలో ఉండటం మంచిదని చెప్పేసి పెద్దల సభలో అని చెప్పి గౌరవించి పిలిచి సీట్ ఇచ్చారండి. అదే విధంగా బీసీ అయినటువంటి ఏదైతే యాదవ్ గారు ఏదైతే కావాలని సంబంధించినటువంటి వారికి ఇచ్చారు. వాళ్ళ బిజినెస్ ఉండి వాళ్ళ యొక్క అవకాశాలు ఉంటే పరిస్థితులను బట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. అందువల్ల ఏంటంటే వాళ్ళు ఎలక్షన్ 2019 ఎలక్షన్ లో వాళ్ళు ఓట్లు వేపినటువంటి వాళ్ళు కాదు, కేవలం జగన్మోహన్ రెడ్డి అంటే బీసీలకు పెద్దపీట వేయాలనే దాంతో పెద్దపీట అని చెప్పేసి పిలిచి ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. మీలాగా సీట్లు అమ్ముకోలేదు. టీడీపీ లాగా వరలరావి గారు లాంటి వాళ్ళని నీకు రాజ్యసభ సీట్ ఇస్తానని చెప్పేసి తీరా ఆయన ఇంటికి పోల్దా తీసుకొచ్చేటప్పటికి మారిపోయి ఇంకోటికి ఇచ్చేశారు. అదే ఇచ్చిన ముగ్గురు బీసీలే కదా రాజీనామా చేసినది, దానికి జవాబు చెప్పవయ్యా బాబు అంటే నువ్వు అదేదో చెప్తావేంటి? అది వాళ్ళు అడగండి. వేదా మస్తాన్ గారు బిజినెస్ మ్యాన్ అండి, బీసీలకు సేవ చేస్తారనే ఇచ్చారు. ఆర్ కృష్ణ గారు బీసీ హక్కుల కోసం పోరాడిన నాయకుడు, వారికి ఇచ్చారు. సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న అంశం, పవన్ కళ్యాణ్ గారు కన్నెర్ర చేశారు, వైసీపీ చాలా మంది నేతలకి ఇబ్బందులు తప్పవు అని. మొన్నటి వరకు 100 రోజులు సైలెంట్గా ఉన్నారు కానీ ఇప్పుడు ఆ సైలెంట్ ఉండే పరిస్థితి లేదు అని ఏమైనా భయపడుతున్నారా? మాకేం భయం. అసలు పవన్ కళ్యాణ్ ఆటలు అరటికాయలు అంటాడు. అసలు పవన్ కళ్యాణ్ ఏ రోజు ఎప్పుడు మాట ఇందాక సింతా రాజశేఖర్ గారు చెప్పినట్టు అసలు వాళ్ళ మాటకి ఆయన మాటకే ఒక ఇది లేదు. ఆయన చెప్పాడు కదా,
బీజేపీ వాళ్ళు ఏదైతే వాళ్ళ 10 సంవత్సరాల సందర్భంగా వెళ్ళడంలో మీటింగ్ లో చెప్పి నాకు కులం లేదు మతం లేదు అని చెప్పేసి నా భార్య నా కూతురు ఎవరు క్రిస్టియన్ కదా అని చెప్పేసి అన్నాడు. అసలు జగన్ ఏదైతే పవన్ కళ్యాణ్ గారి మాటకి తాడి చెట్టు నీడంత నిజమో పవన్ కళ్యాణ్ మాట నిజమండి. తాడి చెట్టు నీడ ఎక్కడ కంచేపు కరెక్ట్ ఒక చోట ఉండదు. అందువల్ల ఏంటంటే పవన్ కళ్యాణ్ గురించి మనం మాట్లాడటం చాలా తక్కువ. ఓకే రఫీ గారు చెప్పండి సార్. చెప్పండి సార్. చాలా సామెతలు కూడా చెప్తున్నారు మీ కూటమి నాయకుల మీద. ఇప్పుడు వాళ్ళకి పని పాట లేదు సార్, జనం ఈసడించుకున్నారు వాళ్ళని. రఫీ గారు 2019 కూడా ఈసడించుకున్నారు, అది కూడా అనుకోండి. రాజకీయాలు గెలుపుకోవడం సహజం అండి. అయ్యే చంద్రబాబు ఓడిపోలేదా, రామారావు ఓడిపోలేదా, ఇందిరాగాంధీ ఓడిపోలేదా? పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి 10 సంవత్సరాల దాకా 13 సంవత్సరాలు అసలు పొలిటికల్ ఎంట్రన్స్ లేదు కదా చట్టసభలో. అదే నేను చెప్పను మాట్లాడి వెనకరా పొలిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఏదో రాజశేఖర రెడ్డి బొమ్మ చూపించి ఒక ఛాన్స్ అని వచ్చాడు. ఇందిరాగాంధీకును జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఏముంది? రేపు కేసులన్నీ బయటకు వచ్చిన తర్వాత ఈ కత్తులు ఎలాడుతా ఉన్నాయి పైన. జైల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ సైకోలు మిగులుతారు ఆ పార్టీలో. నీలాంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ వేరే పార్టీ చూసుకుంటారు. నువ్వు మంచోడివే, నువ్వు ఆలోచన పరుడివే. ఆ సైకిల్లో మాట్లాడొద్దు. ఆ రోజా భయపడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదు, గుర్తుపెట్టుకోండి. భయపడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదు. ఆ రోజు కేంద్రంలో సోనియా గాంధీ లాంటి వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారిని భయపెట్టి కేసులు ఇచ్చి కూడా జైలు అనిపించాడు తప్ప అక్రమ కేసుల్లో ఎక్కడ కూడా భయపడి రాజీ పడలా. చంద్రబాబు నాయుడు లాగా అర్ధరాత్రి పూట రహస్య ఒప్పందం చేసుకున్నటువంటి మనిషి కాదు. బెయిల్ రావడానికి ఢిల్లీలో వాళ్ళ వైఫ్ ని మదర్ ని పంపించి సోనియా గాంధీ దగ్గర కాళ్ళాయలో పడ్డాడు. అందరికీ తెలుసు. ఎందుకు ఏమి చెప్పుకోవటం? నువ్వు అహ్మద్ పటేల్ ఇంటికి వెళ్ళి అహ్మద్ పటేల్ తీసుకొని సోనియా గాంధీ ఇంటికి వెళ్ళి కన్నీళ్లు పెట్టుకుంటే బెయిల్ వచ్చింది. 30 కేసులు పైగా ఉన్న చంద్రబాబు నాయుడు బెయిల్ మీద తిరుగుతున్నాడు. రఫీ గారు ఇప్పుడు ఆ సబ్జెక్ట్ కాదు కానీ వినండి ఒక విషయం అండి. ఏంటి నామినేటెడ్ పదవులు పోటీలు చాలా ఎక్కువ ఉన్నాయట కూటమి పార్టీ నుంచి. అది కొద్దిగా ఇబ్బందికరంగా మారుతుందట, నిజమా? ఏమండి, మా పార్టీలోనే ఆశావాహులు కొండవేటి తాడంతో ఉన్నారు, జనసేనలో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు, వేల మందిలో ఉన్నారు. వీళ్ళందరినీ క్రోడీకరించి తీసుకురావడం అంటే చాలా గట్టి మీద సాము లాంటిదే చేస్తున్నారు. ఎక్సర్సైజులు జరుగుతూ ఉన్నాయి. మనం 20 మందికి వేశారు, ఇంకా 200-300 పదవులు ఉన్నాయి. అందరికీ వేస్తారు. 2 టర్మ్స్ ఉంటాయి. ఒక టర్మ్ 2.5 సంవత్సరాలు, ఇంకో టర్మ్ 2.5 సంవత్సరాలు. మా కూటమిలో అలాంటి దాని మీద అసలు ఉంటాయి కానీ రాలేదని చెప్పి ఎవరు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉండదు. అప్పుడే లోకల్ మొదలైన డైరెక్ట్ గా లైవ్ లోనే మాట్లాడుతున్నారని కదండి వస్తున్న టాకు వీడియోలోని. లైవ్ లో మాట్లాడింది కూడా ఎవరు ఒకళ్ళు, అది కూడా చంద్రబాబు నాయుడు గారిను, లోకేష్ గారిను, పవన్ కళ్యాణ్ గారిను విమర్శించి మాట్లాడారు. ఒకటిద్దరు ఆఫీసర్ల గురించి విమర్శించి మాట్లాడారు. అది కూడా కరెక్ట్ కాదని చెప్పేసి చెప్పాము. కాబట్టి లోకల్లో అనేటువంటి పదం అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డిని గెలిపించడానికి ఏ రకంగా అయితే మా పార్టీ కార్యకర్తలు, కూటమి కార్యకర్తలు అందరూ ఒక తాటి మీద వచ్చి ఓడించారో, మళ్ళీ ఆ తర్వాత ఏ ఎన్నిక వచ్చినా అది పంచాయతీలో నుండి జిల్లా పరిషత్ అప్పుడు ఆ పార్టీ ఆ పార్టీ ఉండదు. స్థానిక సంస్థల కూటమి ఉండదు చూసుకోండి ముందు. వెళ్ళిపోయిన తర్వాత ఈ కనకారావు లాంటి వాళ్ళు వేరే పార్టీకి వెళ్ళిపోయే పరిస్థితి. రేపు స్థానిక సంస్థల కూటమి ముక్కలు కూడా చూసుకోండి. ఇప్పటికే ఆల్రెడీ గొడవలు స్టార్ట్ అయినాయి. శాంతి ప్రసాద్ గారు 10 సంవత్సరాలు ఈ కూటమి అధికారంలో శాంతి ప్రసాద్ గారు ఆయన కనకరావు గారు మాట్లాడిన మాటలు ఆటలో అరటిపండ్లట ఏవో సామెతలు చెప్తున్నారు. అసలు లెక్కలోనే తీసుకోమంటున్నారు. మీరేమో 11 సీట్లకి పరిమితం అయ్యారు అంటారు వాళ్ళు. ఇప్పుడు ఆటలు అరటిపండు ఎవడయ్యారండి? ఇప్పుడు నిన్న హైదరాబాద్ కోర్టు తప్పించుకోవడం కోసం తిరుమల నాటకం ఆడాడు. ఆ నాటకం అక్కడ వాయిదాలు పడగానే ఇప్పుడు మళ్ళీ తిరుమల యాత్ర రద్దు చేసుకున్నాడు. ఒకవేళ అక్కడ తిరుమల యాత్రకు వెళ్ళినా అక్కడ ఈ హైకోర్టు జడ్జిమెంట్ చూపించి ఇదిగో రయ్యా హైకోర్టు ఇచ్చిన తీర్పు నువ్వు సంతకం పెడితే తప్ప ఆలయ ప్రవేశానికి అనుమతి లేదు అని చెప్పి అడుగుతారని మళ్ళీ ఆ విషయంలో బయటకు వస్తేనే వెళ్ళలేదు. ఇక అక్కడికి వదిలేస్తే ఆటలో అరటిపండు
మరి తొక్కితే అదపాతాళానికి పోతా జగన్ అని తొడగొట్టి తొక్కాడు. అది రాష్ట్ర ప్రజలందరూ చూశారు, రాష్ట్ర ప్రజలందరూ దాన్ని ఆశీర్వదించారు, ఆమోదించారు. కాబట్టి ఎవరెక్కడున్నారో కనీస ప్రతిపక్ష హోదా లేకుండా దేబరిస్తూ హైకోర్టు దగ్గరికి వెళ్ళి బాబా నడుపుతున్నది ఎవరో కూడా తెలుసు అందరికీ. కాబట్టి వీళ్ళ గురించి మేము పట్టించుకునేది ఏంటి? సరే, ఇందాక సోదరుడు రఫీ అడిగాడు, ఏదైతే బీసీ సోదరులు అంటున్నారో మరి అదే బీసీ సోదరులు ఎందుకు వదిలి వెళ్ళిపోతున్నారని. కనకారావు గారు సమాధానం చెప్పలేదు. వాళ్ళనే వెళ్ళి అడగమంటున్నాడు. వాళ్ళని వెళ్ళి అడగాల్సిన అవసరం మాకేంటి? రెండోది వాళ్ళది చెమటోడ్చి పెట్టిన రక్తం బొట్టు కాదు, ఇది కబ్జా పార్టీ అండి. వాడెవడో పెట్టుకున్న శివకుమార్ పెట్టుకున్న పార్టీని మీరు కిరాయికి తీసుకొని తర్వాత వాడిని తల్లి తరిమేశారు. మీ పార్టీ అది. ఈ రోజు కూడాను కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర దాని యొక్క ఫౌండరు శివకుమార్ అనే పేరు ఉంటుంది తప్ప జగన్ రెడ్డి అనే పేరు ఉండదు. సరే, తర్వాత కష్టపడ్డాడు, కింద పడ్డాడు, మీద పడ్డాడు. మీకంటూ ఒక అధినాయకుడికి అతను ప్రొజెక్ట్ అయ్యాడు, మీ పార్టీ తీసుకొచ్చాడు. ఇప్పుడు విచారాలు మొదలైనవి. ఇక తెలంగాణ ఒక మాట ఉంటుంది, దేత్తడి పోచమ్మగుడి అనే ఒక మాట ఉంటుంది, అది మొదలవుతుంది. సరే, కొంతమంది పారిపోయారు, కొంతమంది ఉన్నారు, ఇవన్నీ మాకు అనవసరం. ఆయా టైంలో ఆ కేసులు వచ్చేటప్పటికి వాడు ఉంటాడా పారిపోతాడు అది కావాలి. ఓకే, ప్రస్తుతానికి వాడి మీద కేసులు లేవు కాబట్టి మీకు ఎవరికి మీద కనపడుతున్నారు. ఇప్పుడు ఆ కేసులు అది అరెస్ట్ దగ్గరికి వచ్చేవాడు పారిపోతున్నారు. రేపు కూడాను దమ్ముగా అట్లానే నిలబడి ఉన్నవాళ్ళు ఉంటే అప్పుడు మాట్లాడుకుందాం. వారి మీద కేసులు వచ్చినప్పుడు వారు అక్కడ నిలబడి రెండరా అబ్బాయి మమ్మల్ని అరెస్ట్ చేసుకోండి, మేము చట్ట ప్రకారం చట్టాన్ని గౌరవిస్తే మేము మీకు లొంగిపోతాము, లేకపోతే మేము కేసులను ఎదుర్కొంటామని చెప్పగలితే అప్పుడు మాట్లాడదాం. రెండోది, చట్టాలను గౌరవించాల్సిన వ్యక్తి, చట్టాలు చేసే సభలోకి వెళ్ళిన వ్యక్తి నేను నిబంధనలు పాటించను, హైకోర్టు తీర్పులు పాటించను అని చెప్పి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు. సరే,